తెనాలిలోని ఎన్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ కళాశాల ఆడిటోరియంలో ఫేర్వెల్ సెలబ్రేషన్స్ ను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి నాసా మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు పాల్గొని విద్యార్థులకు పలు అంశాలు తెలియజేశారు. స్థానిక ఎన్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ కళాశాలలో ఫేర్వెల్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు నాసా మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు చదివిస్తున్నారని, వారి కష్టానికి తగ్గట్టుగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అలాగే కన్న తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. కళాశాల కరస్పాండెంట్ అన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ, చందు సాంబశివరావు కూడా ఈ కళాశాల పూర్వ విద్యార్థి అని తెలియజేశారు. విద్యార్థులు మంచి భవిష్యత్తుకు ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ అజయ్, లిల్లీ, శ్రీధర్, నాగార్జున, స్వాతి, అరుణ పాల్గొన్నారు. తదనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 17, 18, 19 ఇప్పుడు దాటినామో మనందరం కొందరు ఉంటారు. 30 ఇంకా 19, 20 ఉంటారేమో. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా కాంప్లీట్ చేస్తున్నారు. లాగా టీమ్స్ అవునా కదా? ఎవరైనా ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారా? 19 ఇయర్స్ వాళ్ళు బాగున్నా. సో మీరు 19 అయిపోయిన తర్వాత మీరెవరు అడల్ట్స్. మీరు టీమ్స్ కాకుండా ఏమన్నామో చెప్పినా అర్థం కాదు. మాకన్నీ తెలుసులే అంటారు. మీరంటే మనమైనా ఎవరైనా ఆ స్టేజ్లో ఉన్నాం. మనం 12 ఏళ్ల ముందు మన మైండ్ ఏమవుతుంది? మాకన్నీ తెలుసులే ఉంటుంది. ఈ 11 దగ్గర నుంచి 19 వరకు ఏముంటుంది? నమస్కారం అండి. ఈరోజు ఎన్వీఆర్ నన్నపనేని వెంకట్రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తరఫున ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అందరు కలిసి ఫైనల్ ఇయర్స్ వరకు ఫేర్వెల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎన్వీఆర్ కాలేజ్ సెక్రటరీ కరస్పాండెంట్ గారు నన్నపనేని సుధాకర్ రావు గారు, అలాగే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయిన అజయ్ గారు, హెచ్ఓడి అరుణ గారు, స్వాతి గారు, అలాగే నాగార్జున గారు, మరి ముఖ్య అతిథిగా చందు సాంబశివరావు గారు ఈరోజు విచ్చేయటం జరిగింది. అలాగే శ్రీధర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి అందరికీ పిల్లలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించడమే కాకుండా వారి యొక్క ఉద్దేశాలని, వారి యొక్క ఆలోచనలు విద్యార్థులకు తెలియచేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఇప్పుడు తదుపరి కార్యక్రమంగా విద్యార్థులందరూ డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వర్తిస్తున్నారు.